సాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి కోరుకొని ఏదో ఒక సిద్ధులు అవ్వచ్చు, కోరికలు నెరవేర్చుకోవడానికి కావచ్చు, ఏదో ఒక కోరిక మీద వాళ్ళు సాధన అనేది మొదలుపెట్టడం అనేది జరుగుతుంది. కానీ తర్వాత సాధన కోసమే తమ జీవితాన్ని మలుచుకోవటం అనేది జరుగుతుంది. అంటే సాధన అనేది ప్రధానమైన వస్తువుగా ఉంచుకొని దాని చుట్టూ అనుగుణంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది, అంటే వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ కానీ లేకపోతే అలవాట్లు కానీ ఇవన్నీ సాధన కోసం మలుచుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పేవాళ్ళు. ఉప్పు బొమ్మ సముద్రం యొక్క లోతులు తెలుసుకోవటానికి అని చెప్పేసి దాంట్లోకి దిగింది, కానీ ఉప్పు కరిగిపోవటానికి ఎంతకాలం పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన అనేది ఏదో ఒక కోరికలను నెరవేర్చుకోవటానికని మొదలుపెట్టి తర్వాత సాధనలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని చవి చూసిన తర్వాత జీవితంలో సాధనే కోరుకుంటారు. కాబట్టి సాధన కోసం సాధన చెయ్యాలి. అంటే ఏదో కోరుకొని చేసేటువంటి విషయాలు సహజంగా అది కూడా మనకి సాధనకి ఆటంకం. అంటే మనకి కావలసినంత డబ్బు లేకపోతే మన అవసరాలు తీరనంత అవసరాలకు కావాల్సినంత డబ్బు లేనప్పుడు సాధన అనేది జరగదు. అదేవిధంగా ఇలాగ సాధనకి ఆటంకమైనటువంటి విషయాలను తొలగించుకోవటానికి సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ప్రకృతి చక్కగా అమర్చి పెట్టడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అసలు సాధన అనేది వేరే దానికోసం, ఇప్పుడు జనరల్గా మనకి మద్యం తాగేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు జీవితంలో ఏది కోరుకొని మద్యం తాగుతున్నారు, ఏది జరగాలని మద్యం తాగుతున్నారు, ఏ ఆశయం కోసం తాగుతున్నారు అంటే వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళు తాగేది ఏ లక్ష్యము లేదు, ఆనందం కోసం మాత్రమే తాగుతున్నారు. ఒక స్థాయిలో సాధకుడి యొక్క స్థితి కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే సాధన చేస్తే ఆనందం అది అద్భుతం. కాబట్టి సాధన కోసం మాత్రమే సాధన జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వేరే విషయాలన్నీ కూడా సాధన కోసం వేరే విషయాలన్నీ కూడా దానికి అనుగుణంగా మలుచుకోవడం అనేది జరుగుతుంది.